హలో అండి, బబుల్ బ్లాగ్స్ బై అమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మన వీడియోలో చిన్నపిల్లలకి నేను ఇంకా మరొక రకంగా పూలు చేసి చూపిస్తానని చెప్పేసి మనం చెప్పాను. వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నానండి. అరే పిల్లలు, నేను మీకు మొన్న చెప్పాను కదా, వేరే మోడల్లో మీకు ఇంకా పూలు చూపిస్తాను. మీరు మీ పేరెంట్స్కి ఏదన్నా మ్యారేజ్ డే అయినా బర్త్డే అయినా సరే గ్రీటింగ్ కార్డ్స్ అవి రాసి తయారు చేస్తూ ఉంటారు కదా. అంటే మీకు తెలిసింది అదొక్కటే కాబట్టి పాపం అవి చేసి మీరు ఏం పెట్టాలనుకుంటారు కదా. అటువంటప్పుడు మీ అక్కలకైనా చెల్లెలకైనా చేసినప్పుడు విషెస్ చెప్పేటప్పుడు ఈ ఫ్లవర్స్ని ఆ కార్డు మీద లేకపోతే మీరు రాసిన పేపర్ మీద చక్కగా గ్లూతో అంటించి ఇచ్చారనుకోండి, కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇవి నేను మీకు చేసి చూపిస్తానని చెప్పాను కదా. వేరే ఇంకో మోడల్ చేసి చూపిస్తాను, జాగ్రత్త చూడండి. దీన్ని నేను చూపించాను కదా, మీకు ఫస్ట్ ఎలా థ్రెడ్ పెట్టాలి నిదానంగా, ఆ పెన్సిల్కి ఎలా చుట్టాలి అంతా నేను చూపించాను. ఆ రకంగా చుట్టుకొని ఈ చివరి ఉందో చూడండి, మనం పెన్సిల్కి పెడతాము, దాంట్లో నుంచి ఫస్ట్ ఉన్నదాన్ని పెట్టాలి, లాగాలి. నేను చెప్తున్నాను, మీరు ఇది లాగొద్దు, ఈ దారం లాగొద్దు. మీరు ఫస్ట్ మీరు ఆ హోల్లో పెట్టిన దారాన్ని మాత్రమే లాగండి. అప్పుడు మీకు ఫ్లవర్ చక్కగా వస్తుంది అనమాట. మీకు తెలిసిపోయిద్ది మీరు లాగేటప్పుడు. ఇదైతే మీకు మనం చుట్టిన దార పోగులు వచ్చేస్తాయి అనమాట, టైట్ అయిపోయిద్ది. ఇదైతే అట్లా కాదు, చక్కగా గట్టిగా ఉండి ఫ్లవర్ షేప్ ఏర్పడుద్ది అనమాట. మీరు జాగ్రత్తగా చూసి మీరు కట్ చేయండి, లాగండి. మీరు చేస్తుంటే మీకు వచ్చేస్తుంది. దీన్ని 1-2 సార్లు మీకు చూస్తే తెలిసిపోయిద్ది. ఇది నేను మీకోసమే చేస్తున్నాను. టైం పాస్ కానప్పుడు, మీ హోంవర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత, మీ రీడింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత, మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఇలా చేసుకోవాలనిపించినప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు ఇలా చేయండి. వీటితో మీరు కర్టెన్స్ లాగా, కర్టెన్స్ కంటే గుమ్మానికి ఎదురుగుండా ఫ్లవర్స్ 10, 9, 8, 7, 6 అలా వచ్చేట్టుగా కూడా చేసుకోవచ్చు అనమాట. అది మీకు మరోసారి నేను చూపిస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.